నమస్కారం అండి. నా పేరు సుధాకర్ మూర్తి పిలిపాటి, వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ ట్రైనర్‌ని. ఈరోజు తల్లిదండ్రులకి, పిల్లలకి సంబంధించిన కొన్ని విషయాల గురించి చర్చించుకుందాం. కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. పిల్లల చేతిలో కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగులు ఉన్నాయి. ఓకే. మరి తల్లిదండ్రుల దగ్గర, మీ దగ్గర కొత్త ప్రణాళిక ఉందా? కేవలం తల్లిదండ్రులుగా ఫీజులు కట్టి స్కూలుకి పంపిస్తే మా బాధ్యత అయిపోయిందనుకుంటే మాత్రం పొరపాటండి. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తును మార్చే 5 ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. మొదటిది ఆరోగ్యం, ఆహారం. బలమైన శరీరానికి చురుకైన మెదడు మంచి ఆహారం ద్వారా వస్తుందండి. ఉదయం పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందని చాలామంది బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినరు, లేదా స్కిప్ చేస్తుంటారు. స్కూల్కి వెళ్ళి తిందాం అనుకుంటారు. అలా ఒప్పుకోవకండి. మీరు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. జంక్ ఫుడ్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ తినటం వల్ల శరీరాలు పెరుగుతున్నాయి కానీ మేధస్సు పెరగదండి. జంక్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే మీ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఈ కొత్త సంవత్సరం, విద్యా సంవత్సరం నుంచి మీరు కొత్త నిర్ణయం తీసుకోండి. ఈ ఈ సంవత్సరం నుంచి వారానికి 5 రోజులు స్వచ్ఛమైన ఆహారం పిల్లలకు పెట్టేటట్లు ఆకుకూరలు, ఫ్రూట్సు, డ్రై ఫ్రూట్సు ఇలాంటి పిల్లలకి కంపల్సరీగా పెట్టేటట్టు చూడండి. మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందండి. ఇకపోతే చదువు అనగానే ప్రతి ఒక్కరూ మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా పిల్లలే మొదటగా ఉండాలి అనుకుంటారు. మార్కుల కోసం కాదు, మార్కుల కోసం మాత్రమే చదివించండి. ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి చేయవద్దు. ప్రతిరోజు స్కూల్లో ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. ర్యాంక్ కార్డులు మాత్రమే మీ పిల్లడు భవిష్యత్తును మాత్రం మార్చదని గుర్తుంచుకోండి. సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది మాత్రం ముఖ్యంగా ఉండాలండి. హోంవర్క్ చేసావా అని కాకుండా ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, స్కూల్లో ఏం చెప్పారు, స్కూల్లో కొత్త ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, కొత్త వ్యక్తులు ఎలా పరిచయం అవుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళతో మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి తెలుసుకోండి. ఆటోమేటిక్గా చదువు అనేది వచ్చేస్తుంది. మీరు ప్రణాళిక చేస్తే పిల్లలు బాగా చదువుకుంటారండి. ఇకపోతే క్రమశిక్షణ విజయానికి పునాది అండి. పడుకునే వేళ, లేచే వేళ ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండాలండి. స్క్రీన్ టైం తగ్గించమని చెప్పండి. అది ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, పిల్లలు తగ్గించాలి. పిల్లలు మనం చెప్పే మాటలు వినరు, మనం చేసే పనులు మాత్రం గమనిస్తారు. మనం రాత్రంతా ఫోన్ చూస్తూ కూర్చుంటూ వాళ్ళు చదవమంటే చదువుతారండి? లేదు కదా. అలాగే వాళ్ళ స్కూల్ నుంచి రాగానే మనం టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే వాళ్ళు చదువుకోమంటే చదువుకుంటారా? లేదు. వాళ్ళ ధ్యాస టీవీ మీదకి వస్తుంది, లేదా ఫోన్ మీదకి వెళ్తుంది. సో అలా కాకుండా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక కాసేపు ఆడుకొనిచ్చి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో స్పెండ్ చేయండి టైం. ఒక్క గంట మీ పిల్లల కోసం స్పెండ్ చేయలేరండి? పొద్దున్నుంచి ఎన్నో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసి మీరు అలసిపోయి ఉంటారు, వాస్తవమే. కానీ మీరు కష్టపడేది మొత్తం మీ పిల్లల కోసమే కాబట్టి పిల్లలతో 1 అవర్ స్పెండ్ చేయండి. వాళ్ళ గురించి తెలుసుకోండి. డిసిప్లిన్ అనేది ఎట్లా ఉంటుందో తెలియజేయండి. ఇకపోతే సేఫ్టీ. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆటోలో కుక్కేస్తున్నారండి. ఒక్కొక్క ఆటోలో 15 మంది, 20 మంది వెళ్తుంటారు. అలాంటి మాత్రం మీరు ప్రిఫర్ చేయకండి. కుదిరితే స్కూల్ బస్సులో పంపించండి. ఇంకా కుదిరితే చక్కగా మీరు వదిలిపెట్టి మీరు తీసుకురండి. లేదు, కొంతమంది పిల్లలు సైకిల్ వేసుకెళ్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం ట్రాఫిక్ రూల్స్ గురించి చక్కగా వివరించండి. వాళ్ళు రోడ్లు ఎలా దాటాలి, ఇలాంటి వాటి గురించి కూడా అవగాహన తీసుకురండి. ప్రపంచం చాలా వేగంగా మారుతుందండి. ముఖ్యంగా ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియచేయండి. ఒక వ్యక్తి మనల్ని టచ్ చేస్తున్నారంటే ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేసేలాగా నేర్పించండి. మీ పిల్లలు భయపడటం కాదు, ధైర్యంగా ఉండటం నేర్పించండి. బయట ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వచ్చి మీతో చెప్పే అంత స్వేచ్ఛను, నమ్మకాన్ని ఇవ్వండి. తల్లిదండ్రులుగా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇకపోతే ఎమోషనల్ సపోర్ట్. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పక్క పిల్లలతో పోల్చవాకండి. పక్కింటి పిల్లలతోనో లేదా స్కూల్ ఫస్ట్ వచ్చినోడితోనో పోల్చి మీ పిల్లల్ని డిస్కరేజ్ చేయవాకండి. ఒక్కొక్కరికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఇతర మంచి అలవాట్ల మీద ఉంటుంది. వాటితో పాటు చదువు ఎంత ఇంపార్టెంటో తెలియచేయండి. అంతేకాని పక్కనోళ్ళతో పోల్చి మీ పిల్లల్ని మాత్రం ఎప్పుడు తక్కువ చేసి చూడవాకండి.
మార్కులు తక్కువ వచ్చినా, ఒకవేళ ఫెయిల్ అయినా మీరు సపోర్ట్‌గా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా చివరిగా నేను చెప్పే ఒకే ఒక మాట అండి. స్కూలు కేవలం పాఠాలు మాత్రమే నేర్పిస్తుంది. కానీ సంస్కారం నేర్పించేది మన ఇల్లు, తల్లిదండ్రులు. అలవాట్లు, ఆత్మవిశ్వాసం అనే గొప్ప ఆస్తి ఇవ్వండి. ఈ విద్యా సంవత్సరం నుంచి మీ పిల్లల జీవితం ఒక బెస్ట్ ఇయర్‌గా మారాలని, మీరు గూడా ఒక బెస్ట్ పేరెంట్స్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకునే మీ మిస్టర్ పర్ఫెక్ట్ సుధాకర్. జై హింద్, జై వాసవి.